కథలో ఒక కిల్లర్ పాత్ర సార్. నీ టార్గెట్ అక్కడే. ఎవరిని చంపాలో ఎప్పుడు చంపాలో నీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. జస్ట్ వెయిట్. వావ్, బాగుంది, చెప్పు. హవాలా ట్రాన్సాక్షన్ 2 కోట్లు. బిజినెస్ మాట్లాడుకుందామా? నేను వెళ్ళి కాఫీ తెచ్చుకుంటా. చీర బాగుంది, సాయంత్రం సింపేద్దామండి. మన సినిమాలో హీరో పక్కన ఒక కమెడియన్ ఉంటాడు, వాడిని చూస్తే జనం తెగనవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కన్న తండ్రి రే అలానే ఉంటాడు. చూడండి ఎంత కామెడీగా ఉన్నాడో. పేరు అబ్బాయి. అబ్బాయి అని పేరు పెట్టుకుని అంత భయపడతావేంట్రా మూర్ఖుడా? మామ అనుకో. మామ ఇక నుంచి ధైర్యంగా ఉండు. కాఫీ చెప్పు. కాఫీ. వీడికి మనలాగే కళ్ళు ముక్కు నోరు కామన్ గా ఉంటాయని తీసుకోకు. నీకు భయం ఉంటది, నాకు భయం ఉండదు. నీకు సెంటిమెంట్లు ఉంటాయి, నాకుండవు. నేను చేసుకునేవాడు అక్కడ ఉండాలమ్మా. కానీ వీడెక్కడున్నాడు వీడికి కూడా తెలియదు. ఇంతకీ ఏం చేయాలంటారు సార్? జాతకం చూపించుకోవాలి. జాతకం చెప్పించుకుంటే చావు తప్పిపోద్దా? కాదు, చావు ఎంత దగ్గరలో ఉందో తెలుస్తుంది. తెలుస్తుందేమో. కాఫీ షాప్ ఒక కథలేని కథ లాంటిది. ఇందులో కష్టం, సుఖం, ప్రేమ, పగ, మొదలు, ముగింపు లాంటి చాలా ఎమోషన్స్ నడుస్తుంది. ఇక్కడ పెద్ద క్రైమ్ జరగబోతుంది. నీకెలా తెలుసు? నాకెలా తెలుసో కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. నువ్వు కామెడీ క్యారెక్టర్ అన్నావు కానీ ఆ కుర్రోడు కిల్లర్ క్యారెక్టర్ అయితే బాగుంటాడే. వాడు కిల్లర్ అంట, వాడి దగ్గర గన్ను ఉందంట, ఉన్న చంపాలనుకుంటాడంట. పోతనా, చావుని దగ్గర రావాలంటే ముందు అది నా దగ్గర చెప్పులు ఇప్పాలి. ఊరుకోండి, ఏదో బ్రాస్ డైలాలు. ప్రాణం పోతుందంటే చెప్పులు ఇప్పాలి, చెక్కుల కింద పెట్టాలంటారు.